హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా గురించి బే. నిజానికి ఈ సినిమాని అయితే వీర రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళు చెప్పే మాటలు వచ్చేసి చాలా వరకు గ్రాఫిక్స్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఇట్లా ఈ మాటలే చెప్తున్నారు. అయితే స్టోరీ చాలా బాగుంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. కొందరు స్టోరీని కూడా అయితే ఇది చేస్తున్నారు బే. నాకు తెలిసినంత వరకు ఇలాంటి స్టోరీస్ రావడం అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేశారంటే అది ఇంకా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అంటే ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కావచ్చు, ఇప్పుడున్న ప్రజాసేవ పరిస్థితుల్లో కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు భయ్య. చాలా కష్టపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. కాకపోతే లాస్ట్ 18 నిమిషాలు ఆయనే కొరియోగ్రాఫ్ చేశాను అది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడము, దాని తర్వాత అది ఆ లాస్ట్ 18 నిమిషాలే మరీ దారుణంగా సినిమాలో ఉండడము, ఇది చాలామందికి అయితే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు నేను కూడా అది చెప్తాను భయ్య, విఎఫ్ఎక్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయని చెప్తాను. కాకపోతే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు భయ్య. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా అంతా ఒకటే. ఏమంటే విఎఫ్ఎక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సినిమానే చాలా వరకు అంటే డ్యామేజ్ చేసాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు తెలిసినంత వరకు స్టోరీ అయితే సూపర్గా ఉంది భయ్య. అలాగే వాళ్ళు తీసుకెళ్ళిన విధానం కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా పార్ట్ 2 కోసం పార్ట్ 1ని అసలు ఎక్కడో తోసేసారేమో అన్న టైప్లో అనిపిస్తుంది. అదొకటి బేజారు అనిపిస్తుంది. ఇంకా విఎఫ్ఎక్స్లో ట్రోల్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అసలు ఇంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు భయ్య. చేయొచ్చు కానీ మరి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. మామూలుగా అంటే బాలేని విషయాలు మనకు తెలిసిన విషయమే. చాలా వరకు అంటే మనకు ఇప్పుడు ఆదిపురుష్ సినిమాని చూసుకుంటున్నారు అంటే ఆదిపురుష్ కంటే మరీ దారుణంగా ఉంది అని చెప్పేసి కూడా నిజానికి ఉంది. కాకపోతే మనం మరీ ఇంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఏముంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 18 నిమిషాలు అది ఇది అనగానే ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి ఈ ట్రోల్స్ వల్ల అసలు సినిమాకి ఇంకా మైనస్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు తెలిసినంత వరకు ఒకసారి చూడొచ్చు. అంటే లాస్ట్ క్లైమాక్స్ వల్ల సినిమా చాలా అంటే పోయింది అనిపిస్తుంది, కానీ మిగతా ఓవరాల్గా సినిమా మొత్తం చాలా బాగుంటుంది భయ్య. మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు, చాలా అద్భుతంగా తీశారని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు కొన్నిసార్లు నేను ఆలోచిస్తే కంపేర్ చేస్తే మన గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ఈ సినిమా బాగుంది అని చెప్పొచ్చు భయ్య. స్టోరీ పరంగా అంటే గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, విఎఫ్ఎక్స్ పరంగా కావచ్చు, ఆ సినిమా బాగుంది. కానీ కాకపోతే సైరా నరసింహారెడ్డి సినిమా పరంగా చూసుకున్నా కూడా ఈ సినిమా బాగుంది అని చెప్పొచ్చు. మరి ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి